వైసీపీపై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుడు జగన్ అని కూడా ఆమె ఆరోపించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పట్టించుకోకుండా అవినీతికి పాల్పడిందని కూడా ఆమె ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని కూడా హోంమంత్రి అనిత తెలిపారు. కారణం ఒక్క ఛాన్స్ అని చెప్పిన దానికి రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడికి 5 సంవత్సరాలు పట్టం కడితే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనకి కనిపించిన సందర్భం. దానిలో భాగంగానే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఒక తాగునీరు లేదు, ఒక సాగునీరు లేదు, ఒక పరిశ్రమ లేదు. ఏమైనా అంటే నేను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి అరకొర సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం, మెయిన్ ఎజెండాగా వ్యక్తిగతంగా కేసులు పెట్టే పరిస్థితి, వాళ్ళ మీద కక్ష సాధింపు చేసే పరిస్థితి, అంటే ఓవరాల్ గా టార్గెటెడ్ గా కొంతమందిని పెట్టే పరిస్థితిలో కనిపించింది. ఈ రోజు మేము వచ్చాం. ఈ రోజు మడకశిరలో ఇందాక తమ్ముడిని అడిగా, అమ్మ ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉందా అని. అమ్మ లాస్ట్ 5 సంవత్సరాలు మూసారు, మళ్ళీ మనం వచ్చిన తర్వాత తెలిసాము ఇది మున్సిపాలిటీ ఉంది, మున్సిపాలిటీలో కంపల్సరీగా అన్నా క్యాంటీన్ నడుస్తుంది. ఏమంటే 5 రూపాయలకి భోజనం పెట్టేదానికి ఏంటండి? ఎవరు మన జేబులో డబ్బులు ఇస్తున్నామా? ఎవరైనా గవర్నమెంట్ మనకి పేదవాడికి 3 పూట్ల భోజనం పెట్టాలి, తక్కువకి మంచి నాణ్యమైన భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్ పెడితే, అన్నా క్యాంటీన్లో నీకు ఇష్టం లేకపోతే అన్నాన్ని ఇష్టం లేకపోతే రాజన్నాన్ని పెట్టుకో, అంతేగాని మొత్తానికి మూసేసి అది ఎందుకు శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి తీసుకొచ్చావు? ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, తిరిగి మేము ఇస్తున్నాం, అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడే కాదు, రూరల్ ఏరియాలో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలోని కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉండాలని రూరల్ ఏరియాలో కూడా ఇచ్చున్నాం. ఈరోజు ఒకే ఒక కారణం,